సో టుడే మనం బల్క్ ఇన్సెట్ టాస్క్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బల్క్ ఇన్సెట్ టాస్క్ అని మనకి కంట్రోల్ ఫ్లోలోనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఆ నేమ్ లోనే ఏముంది మనకు బల్క్ ఇన్సెట్. బల్క్ ఇన్సెట్ అంటే బల్క్ అంటే ఏంటి? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కదా. బల్క్ ఇన్సెట్ అన్నమాట. ఇప్పుడు మనము డేటా లోడింగ్ ఎక్కడ చేస్తాము? డేటా ఫ్లోలో చేస్తాం. అవునా? డేటా ఫ్లోలో సోర్సెస్, డెస్టినేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనము లోడ్ చేస్తాం. కంట్రోల్ ఫ్లో మనం లోడ్ చేస్తామా డేటా? లేదు కదా. సో మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉండదు. సోర్సెస్, డెస్టినేషన్ అంతా ఆల్ ఈటీఎల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? మనకు డేటా ఫ్లోలో జరుగుతుంది. అవునా? కంట్రోల్ ఫ్లో ఏముంటాయి? మనకి స్పెసిఫిక్ టాస్క్స్ ఉంటాయి. ఓకేనా? బట్ ఇక్కడ డేటా ఫ్లోలో మనం డేటా లోడ్ చేసినప్పుడు మనం ఏమేమి కనెక్ట్ చేయాలి? సోర్స్ కనెక్ట్ చేయాలా? డెస్టినేషన్, ఇన్ కేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కనెక్ట్ చేయాలా? మనకి ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో ఫస్ట్ ఏం జరుగుతుంది? బ్యాక్ ఎండ్ ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది కదా. వ్యాలిడేషన్ స్టార్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అంటే సోర్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, సోర్స్ కాలమ్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, డేటా టైప్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, డెస్టినేషన్ కి సోర్స్ కాలమ్స్ మ్యాప్ అయ్యాయా లేదా, సో ప్రాపర్ డేటా టైప్స్ ఉన్నాయా లేదా, అవన్నీ మ్యాప్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డేటా లోడ్ అవుతుంది. సో అక్కడ కొంత లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఫిజికల్ టేబుల్ కి టెంపరరీ టేబుల్ కి డిఫరెన్స్ ఉందా? సీక్వెల్ ఫిజికల్ టేబుల్ మనకి కంప్లీట్ డేటా స్టోర్ చేసుకుంటుంది. సో అదే టెంపరరీ టేబుల్ ఏం చేస్తుంది? సో సర్టెన్ టైం పీరియడ్ వరకు డేటా స్టోర్ చేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అవును కదా. సో ఆల్రెడీ ఒక 1000 రికార్డ్స్ ఫిజికల్ టేబుల్లో ఉంది అంటే అదే 1000 రికార్డ్స్ టెంప్ టేబుల్లో ఉంది అంటే ఏది పర్ఫార్మెన్స్ వైజ్ ఫాస్టర్? ఎక్స్ట్రాక్షన్ కానీ మోడిఫికేషన్ కానీ ఏదైనా టెంప్ టేబుల్ ఫాస్టా, ఫిజికల్ టేబుల్ ఫాస్టా? టెంప్ టేబుల్ ఫాస్ట్. ఎందుకు చెప్పండి? అది లాగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోదు అనమాట. లాగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోదు. సో అదే విధంగా ఇక్కడ కూడా బల్క్ ఇన్సెట్ టాస్క్ మనకి లాగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోదు అనమాట. ఓకేనా? బల్క్ ఇన్సెట్ అంటే మనం ఏ ఫైల్స్ పడితే ఆ ఫైల్స్ లోడ్ చేయలేం. ఓకేనా? ఓన్లీ ఫ్లాట్ ఫైల్స్ మాత్రమే లోడ్ చేయగలం. ఫ్లాట్ ఫైల్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ కదా. ఒకటి సిఎస్వి, ఇంకోటి టెక్స్ట్. టెక్స్ట్ లో మనకు సెమీకోలన్, డిలిమిటర్స్, ట్యాబ్, వర్టికల్ బార్, సో ఇవన్నీ పైప్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకేనా? మనం ఎక్సెల్ ఫైల్స్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ సోర్సెస్ కానీ ఇవన్నీ ఏం యూజ్ చేయలేము. ఓకేనా? డెస్టినేషన్ యూజ్ చేయొచ్చు బట్ సోర్సెస్ యూజ్ చేయలేము. ఓన్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ ఫ్లాట్ ఫైల్ సోర్స్. ఓకేనా? సో లోగోలోనే మనకి ఇక్కడ ఉంది చూడండి, జస్ట్ 0101. సో ఓన్లీ ఫ్లాట్ ఫైల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సో లాగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోదు. మనకి 1 స్టెప్ లోనే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అదే మనము ఫ్లాట్ ఫైల్ నుంచి లోడ్ చేయాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఫ్లాట్ ఫైల్ సోర్స్ తీసుకుంటాము, తీసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకొని డీలిమిటర్ సెలెక్ట్ చేసుకొని కోడ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, డేటా టైప్స్ చేంజ్ చేస్తాము కదా. సో లాట్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి ఏమి ఫ్లాట్ ఫైల్ కాన్ఫిగరేషన్ చేయాలంటే. నెక్స్ట్ డెస్టినేషన్ తీసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ మనకి ఇది ఎలా ఉంటుందంటే మనకి విజార్డ్ తెలుసు కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విజార్డ్. అక్కడ జస్ట్ మనం సెలెక్ట్ చేస్తాం అంతే, చేంజెస్ చేస్తాం. ఆ వేలో ఉంటుంది బట్ కంప్లీట్ గా అలా ఉండదు. చూపిస్తాను. సో ఇప్పుడు ఓన్లీ ఫ్లాట్ ఫైల్ కదా, మనం ఏదైనా ఒక ఫైల్ తీసుకుందాం. ఎంప్లాయీ ఏజ్ ఫైలే తీసుకుందాం. సో దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చారు అంటే సో బల్క్ ఇన్సెట్ టాస్క్ నేమ్, డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో మీరు ఏదైనా ఒక టాస్క్ చేస్తుంటే రియల్ టైంలో అయినా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయినా సో ఏదైనా టాస్క్ చేస్తుంటే ఆ టాస్క్ పర్పస్ ఇక్కడ మెన్షన్ చేయండి. బల్క్ ఇన్సెట్ టాస్క్ ఎందుకు, ఇక్కడ ఏం చేస్తున్నాం, లైక్ లోడింగ్ ఫ్లాట్ ఫైల్ డేటా ఇంటూ సీక్వెల్, లోడింగ్ ఎంప్లాయీ డేటా. సో ఇలా డిస్క్రిప్షన్ గా ఇచ్చారంటే మీ ప్లేస్ లో వేరే పర్సన్ ఎవరైనా వచ్చినా చూసినా కూడా ప్యాకేజెస్ వాళ్ళు కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు కదా రియల్ టైంలో. నెక్స్ట్ కనెక్షన్స్ దగ్గర ఇక్కడ మనకి డెస్టినేషన్ కనెక్షన్ ఉంది, సోర్స్ కనెక్షన్ ఉంది. ఓకేనా? సోర్స్ ఫైల్ యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఇక్కడ ఫైల్ ఏం చేస్తా అంటే న్యూ కనెక్షన్,
సేమ్ మనకి కనెక్షన్స్ అంతా సేమ్. ఎగ్జిస్టింగ్ ఫైలా, క్రియేట్ ఫైలా, ఫోల్డరా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎగ్జిస్టింగ్ ఫైల్ కదా, ఫైల్ ఆల్రెడీ ఉంది మనకి ఇక్కడ. సో ఫ్లాట్ ఫైల్, ఎంప్లాయీ ఏజ్ ఫైల్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు కాలం డిలిమిటర్ సెలెక్ట్ అయింది చూడండి. ఇన్ కేస్ మనం ఫైల్ ఓపెన్ చేసి చూడాలి అది కాలం డిలిమిటరా, ట్యాబ్ డిలిమిటరా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో రో డిలిమిటర్ ఇక్కడ ఉంది. ఫార్మెట్ ఏంటిది, స్పెసిఫై యూజ్ ఫైల్, ఇదే మనకు అవసరం లేదు. సో సోర్స్ కనెక్ట్ చేసాము, డిలిమిటర్ ఇచ్చాం. ఓకేనా. సో నెక్స్ట్ డెస్టినేషన్ కనెక్షన్ ఇవ్వాలి. డెస్టినేషన్ న్యూ కనెక్షన్, ఎస్ఐస్ ప్యాకేజెస్ అనుకుందాం. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. టేబుల్ ఆల్రెడీ ఉంది, SQL. ఎంప్లాయీ ఏజ్. ఓకే, దీన్ని ట్రంకేట్ చేద్దాం. సో ఈ ఫైల్ తీసుకున్నాం. సో కనెక్షన్ ఇచ్చాము. సో కనెక్షన్ టేబుల్ ఇవ్వాలి. టేబుల్స్ మనకు చాలా టేబుల్స్ ఉంటాయి. ఎంప్లాయీ ఏజ్ టేబుల్ మనం తీసుకున్నాం. ఓకేనా. సో సోర్స్ ఇచ్చాము, డెస్టినేషన్ ఇచ్చాము. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఈ ట్యాబ్ లోకి వెళ్తే సో ఇవన్నీ అలానే ఉంటాయి. ఓకేనా. బ్యాచ్ సైజు, లాస్ట్ రో, ఫస్ట్ రో, మళ్ళీ ఇక్కడ మనకు కన్స్ట్రైన్స్ ఉంటాయి కదా, లైక్ ఐడెంటిటీ, కీప్ నల్స్, టేబుల్ లాక్, చూసారు కదా అది. సో అవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మనకు కావాలంటే మనం చెక్ చేయొచ్చు, లేదంటే అన్చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్స్ ఎర్రర్ అంటే ఇన్ కేస్ మనం డేటా లోడింగ్ అప్పుడు ఇక్కడ మనము డేటా టైప్స్ ఏమి కన్వర్ట్ చేయడం లేదు కదా, ఇక్కడ ఏం కన్వర్ట్ చేయలేదు. సో అదే మనకి ఫ్లాట్ ఫైల్లో డేటా టైప్ కన్వర్ట్ చేయకపోతే అది మ్యాప్ అవుతుందా? మ్యాప్ అవ్వదు కదా, మ్యాప్ అవ్వదు. బట్ ఇక్కడ డేటా టైప్స్ డిఫరెంట్ గా ఉన్నా సో అది లోడ్ అవుతుంది. డేటా ఎలా లోడ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంటీజర్ కాలం ఉంటుంది నా సోర్స్ లో. ఓకేనా. సో నా డెస్టినేషన్ లో బిగిన్ ఉండొచ్చు. ఓకేనా. సేమ్ కాలం, రెండు సేమ్ కాలమ్సే. సో ఇక్కడ ఇంటి ఉండొచ్చు, ఇక్కడ బిగిన్ ఉండొచ్చు. ఇంటి వాల్యూస్ బిగిన్ లో యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తుందా? నోట్ ప్యాడ్. సో నాకు సోర్స్ ఉంది, సోర్స్ లో ఇంటీజర్ ఉంది, డెస్టినేషన్ లో బిగిన్ ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ 1 2 3 సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నాకు డెస్టినేషన్ లో ఈ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఈ వాల్యూస్ చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. బిగిన్ అంటే కూడా ఇంటీజర్సే కదా, సో యాక్సెప్ట్ చేస్తుంది కదా ఈ వాల్యూస్ కూడా. చేస్తుందా చెయ్యదా నవి? సో చేస్తుంది. అప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అదే మనకు డేటా ఫ్లోలో తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంటీజర్ అంటే ఇక్కడ ఇంటీజరే ఉండాలి, ఇక్కడ బిగిన్ అంటే ఇక్కడ బిగిన్టే ఉండాలి, అలా మ్యాప్ చేస్తుంది. ఇక్కడ అలా ఏం లేదనమాట. ఇన్ కేస్ ఆ వాల్యూస్ అనేది సాటిస్ఫై అవుతూ ఉంటే సో ఆటోమేటిక్గా లోడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాచ్ సైజ్ అన్నమాట. బ్యాచ్ సైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బల్క్ ఇన్సర్ట్ చేస్తా ఉన్నాం. బల్క్ ఇన్సర్ట్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, మేబీ అది 1 lakh అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ డేటాబేస్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore రికార్డ్స్ కూడా ఉండొచ్చు కదా, 1 crore 2 crores 3 crores రికార్డ్స్ కూడా మేబీ ఉండొచ్చు. సో ఒకేసారి ఆ 10 lakhs 1 crore రికార్డ్స్ ఒకేసారి డేటాబేస్ కిట్ అయితే ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది యూజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజల్ట్ చూసినప్పుడు కానీ ఎక్కువ మంది యూజర్స్ ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తూ ఉంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుందా మనకు? లోడ్ అవ్వడం డిలే అవుతుంది, సర్వర్ డౌన్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా మనం సర్వర్ లోనే కదా లోడ్ చేస్తాం కాబట్టి సో మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ 1 crore 10 lakhs 20 lakhs అనేది ఒకేసారి లోడ్ చేసామంటే సో సిస్టమ్ అంటే SSIS ఒకటే రన్ అవుతూ ఉండదు కదా మనకు. SQL లో ప్రొసీజర్స్ రన్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ పర్సన్స్ కూడా డేటాబేస్ యాక్సెస్ చేస్తూ ఉంటారు కదా. ఒక సర్వర్ మీద డిఫరెంట్ పర్సన్స్ అందరూ ఉంటారు. ఇప్పుడు అమెజాన్ అనేది ఒక సర్వర్. ఓకేనా. అందులో ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు ఆ సర్వర్స్ లో.
సో అలా మనం అన్ని ఆక్యుపై చేయలేం కాబట్టి సో మనం ఇప్పుడు 1 lakh రికార్డ్స్ ఉన్నాయి అంటే 10,000 మనం ఒక లోడ్ చేయొచ్చు. అప్పుడు ఫస్ట్ 10,000 రికార్డ్స్ లోడ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ 10,000 తర్వాత నెక్స్ట్ 10,000 అట్లా 10 టైమ్స్ రన్ అవుతాయి. ఇక్కడ మనం ఇక్కడ నంబర్ ఇచ్చామంటే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ రో కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఇప్పుడు నాకు 100 రికార్డ్స్ ఉన్నాయి. బట్ నేను లోడ్ చేయాల్సింది ఓన్లీ 50 రికార్డ్స్ మాత్రమే. నేను ఇక్కడ 50 ఇచ్చానంటే 15th రో 51 అలా ఇచ్చానంటే 51st రో దగ్గర స్టాప్ అవుతుంది లోడింగ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రో అంటే మనకి డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా డేటా ఫస్ట్ రోనా సెకండ్ రోనా? డేటా మాత్రం. నవీన్, డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు? ఫస్ట్ రో మనకు మొత్తం కాలమ్సే ఉన్నాయి కదా. సెకండ్ రో ఎగ్జాక్ట్ డేటా మనకు సెకండ్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోలో మనకు కాలమ్స్ ఉంటాయి కదా. అవునండి. సో ఇక్కడ వాళ్ళు అడుగుతుంది అంటే డేటా స్టార్టింగ్ అన్నమాట. సో డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ రో అనేది మనకు కాలమ్స్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రో అంటే డేటా ఫస్ట్ రో. ఓకేనా? సో ఇక్కడ మనం ఆల్వేస్ ట్రూ అని ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ రోలో మనకు కాలమ్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ అంతా సేమే. సో క్యారెక్టర్స్, కోడ్ పేజ్ ఇవన్నీ సేమే ఉంటుంది. సో ఇంకేం చెక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఓకే క్లిక్ ఇచ్చారంటే చాలు. ఇప్పుడు మన టేబుల్లో డేటా లేదా ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో check constraint raw cannot fetch raw from already bulk insert null records ఉన్నాయా అందులో? సేమ్ లేవు. again configure change. Okay, tab check constraint రిమూవ్ చేద్దాం. keep nulls the exercise connections character. Okay, 252 bulk insert అక్కడ కెనాట్ ఫెచ్ రో అని OLTP ప్రొవైడ్ చేయాలి కానీ లేదు కదా. ఇవ్వాలి ఇక్కడ. ఈక్వల్స్ కూడా అవసరం లేదు. ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు. కనెక్షన్స్ మేబీ ఒక ఎర్రర్ ఒక 100 ఇద్దాం. మాక్సిమం ఎర్రర్స్ కనెక్షన్స్
సో సేమ్ ఎర్రర్స్ చాలా మందికి వచ్చాయి చూడండి. సేమ్ లింక్డ్ సర్వర్ ఉన్నాను. సో maybe డేటా ఎర్రర్ ఉండొచ్చు. Okay. ఓకే. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ మనకు డేటా ఉన్న కాలమ్స్ ఎన్ని 4 కదా. బిజినెస్ ఎండి ఐడి, నేషన్ ఐడి, జాబ్ టైటిల్, బర్త్ డేట్. ఇక్కడ అడిషనల్ గా మనకు ఏజ్ అనే కాలం ఉంది చూడండి. ఏజ్ అడిషనల్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా మనం మ్యాప్ చేస్తే సో ఎన్ని కాలమ్స్ ఉన్నా అన్ని కాలమ్స్ మాత్రమే కదా మ్యాప్ చేస్తాం. అవునా కాదు? ఎస్ బ్రో. బట్ ఇక్కడ ఏజ్ అనే అడిషనల్ ఉంది. సో దీన్ని రిమూవ్ చేస్తే మేబీ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ అవ్వచ్చు. సో అదే మెయిన్ ప్రాబ్లం. అంటే డేటా అక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కాలమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు లోడ్ అయింది చూడండి. ఓకేనా. ఇక్కడ మనం ప్రోగ్రెస్ లో చూస్తే చూడండి లాగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో. అదే మనం ఫ్లాట్ ఫైల్ డెస్టినేషన్ సీక్వెల్ సర్వర్ ఇచ్చామంటే 1 పేజ్ మొత్తం ఆక్యుపై చేస్తుందా? ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ మనకి జస్ట్ ఒక 10 లైన్స్ వచ్చాయి అంతే కదా. ఇట్ మీన్స్ మనకి లాగ్ డీటెయిల్స్ ఎక్కువ స్టోర్ చేసుకోవడం లేదు. జస్ట్ బల్క్ డేటా ఫ్లాట్ ఫైల్ లో తీసుకుంటుంది, డీలిమిటర్స్ చెక్ చేస్తుంది, డేటా టైప్ కన్వర్షన్స్ ఏమీ జరగడం లేదు. ఇక్కడ జస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే డేటా లోడ్ చేస్తా ఉన్నాం. ఓకే. అప్పుడే మనకి ఎర్రర్ వచ్చింది. దానికి ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ మనకి ఏజ్ కాలం ఉంది. ఇక్కడ మనకి 5 కాలమ్స్ ఉన్నాయి, సోర్సెస్ లో మనకి 4 కాలమ్సే ఉన్నాయి. ఓకేనా. సో అక్కడ మనకి మ్యాప్ అవ్వలేదు, ఏ కాలం కి మ్యాప్ చేయాలి ఏంటి అనేసి. అదే మనకి యాస్టీజ్ సోర్స్ లోను 4, డెస్టినేషన్ లో 4 ఉంటే ఈవెన్ ఫస్ట్ కాలం ఫస్ట్ కి, సెకండ్ కాలం సెకండ్ కి అలా మ్యాప్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు డేటా చూద్దాం. లోడ్ అయిందా? ఓకేనా. సో ఇలా ఉంటుందన్న బల్క్ ఇన్సర్ట్ టాస్క్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? జస్ట్ ఏం లేదు, మనం కనెక్షన్ లోకి వెళ్ళి సోర్స్ కనెక్షన్ ఇస్తాం, డెస్టినేషన్ టేబుల్ ఇస్తాము. సో మనకి డీలిమిటర్ ఏది ట్యాబా, సపరేటెడ్, కామానా ఇది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్ లో ఫస్ట్ రో దగ్గర 2 అని ఇస్తాం. ఎందుకు అంటే సెకండ్ రో నుంచి మనకి డేటా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రో కాలమ్స్ ఉంటాయి. ఓకేనా. సో అందుకు అది సెకండ్ అని ఇస్తాం. నెక్స్ట్ బ్యాచ్ వైజ్ మనకి ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. ఎర్రర్స్ మనకి ఎన్ని ఎర్రర్స్ జస్ట్ లిమిట్ చేయాలో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడే ఆప్షన్స్ ఉన్నాయి.
చెక్, కీప్ నల్స్ ఇవి మనకి కావాలంటే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇది అలానే ఉండాలి. సో 1 to 5 ఇస్తే ఏమవుతుందంటే మనము డేటా టైప్స్ మెన్షన్ చేయాలి. సో బట్ ఇక్కడ మనకి డేటా టైప్స్ మెన్షన్ చేయలేం కదా. సో అప్పుడు డేటా అనే ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ రో అంటే ఎంతవరకు ఎంతవరకు మనం లోడ్ చేయాలి, ఎన్ని రికార్డ్స్ లోడ్ చేయాలి అనేసి. బ్యాచ్ సైజ్ ఒక బ్యాచ్ కి ఎంత డేటా మనము పుష్ చేయాలి డేటాబేస్ లోకి అనేసి. ఓకేనా. సో ఇంతే బల్క్ ఇన్సర్ట్ టాస్క్. సో హెడ్డింగ్ పెట్టుకోండి బల్క్ ఇన్సర్ట్ టాస్క్ అని. First point, using bulk insert task. Using bulk insert task, we can load large amount of data. We can load large amount of data. We can load large amount of data. Large amount of data. We can load large amount of flat file or CSV file data on Bitcoin. Using bulk insert task, we can load large amount of flat file or CSV file data. Both are text files కదా మనకు. Using bulk insert task, we can load large amount of flat file or CSV file data without logging any information, without logging any information in the log memory, or log file and better. Anything is fine. Log memory ne better. Any information in the log memory. Comma, which will improve the performance, which will improve the good performance and which will improve the good performance, which will improve the good performance, and we can able to send the data in a batch wise. We can able to send data in a batch wise. We can able to send the data in a batch wise. Okay. So వీటికి కూడా పాయింట్స్ చెప్పాలా? సో కనెక్షన్స్ కి, పాయింట్స్ కి. one line చెప్పండి అన్న. ఓకే. కోడ్ పేజ్ రాసుకుని ఏ అని పెట్టుకొని a.code page. Specify the code page. Specify the code page of the data in the file.
Specify the code page of the data in the data file. So next data file type అని పెట్టుకోండి. b dot data file type. ఇక్కడ always character. So ఇక్కడ specify the data type value. Specify the data type value to use in the load operation. Specify the data type value to use in the load operation. Specify the data type value to use in the load operation. So next, batch size. Specify the number of rows. Specify the number of rows in a batch. Specify the number of rows in a batch. Defaultly, it will be in 0. Defaultly, it will be in 0. Defaultly, it will be in 0. That means it will load entire data. It will load entire data. If we set the batch size has 100, if the batch size is 100, then each batch act as one transaction. Each batch act as one transaction. Each batch act as one transaction. Next, first row. First row. Specify the first row. Specify the first row. Specify the first row from the file. Specify the first row from the file. ఇక్కడ మేబీ ట్రూ ఫాల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ ఎర్రర్ ఇంపార్టెంట్, అది నోట్ చేసుకో. మ్యాక్స్ ఎర్రర్ Specify the maximum number of errors. Specify the max number of errors that can occur before the bulk insert. Specify the maximum number of errors that can occur before the bulk insert operation.
bulk insert operation, comma, a value of 0, a value of 0, a value of 0 that indicates it will allow infinity number of errors. It will allow infinity number of errors. మనం స్పెసిఫిక్ గా నంబర్ ఇస్తే అన్ని ఎర్రర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అదే డిఫాల్ట్ గా 0 ఉంది అంటే ఎన్ని ఎర్రర్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. ఇది బల్క్ ఇన్సర్ట్. కంప్లీటా అందరు? Yes, bro. నెక్స్ట్ సెండ్ మెయిల్ ట్రాన్స్ఫర్మేషన్. సెండ్ మెయిల్ ట్రాన్స్ఫర్మేషన్. హెడ్డింగ్ పెట్టుకోండి సెండ్ మెయిల్. సో టాస్క్ ట్రాన్స్ఫర్మేషన్. సెండ్ మెయిల్ టాస్క్. సెండ్ మెయిల్ టాస్క్ పెట్టుకున్నారా? సో ఏం చేస్తాం ఈ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి అంటే ఆ నేమ్ లోనే ఉంది సెండింగ్ మెయిల్. అవునా? జస్ట్ మెయిల్ సెండ్ చేయడానికి మనము ఈ టాస్క్ ని యూజ్ చేస్తాం. సో ఎవరికైనా డౌట్ ఉందా ఏ మెయిల్ సెండ్ చేయడానికి అనేసి, ఏ టైప్ ఆఫ్ మెయిల్స్ సెండ్ చేయడానికి అని? అజయ్, నవీన్, ఏదైనా ఐడియా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బల్క్ ఇన్సర్ట్ టాస్క్ చేస్తున్నా కదా, నాకు డేటా లోడ్ అయింది. ఓకేనా? సో దీన్ని నేను ఆటోమేట్ చేసి ఉంటాను, జస్ట్ రన్ చేసి ఉంటాను. సో నాకు ఒక 1/2 అవర్ 1 అవర్ టైం తీసుకుంది. ఓకేనా? సో 1 అవర్ టైం 45 మినిట్స్ తీసుకుంది అంటే ఇన్ కేస్ ఈ టాస్క్ అనేది నాకు సక్సెస్ఫుల్ గా రన్ అయితే నాకు సక్సెస్ఫుల్ మెసేజ్ రావాలి, సక్సెస్ఫుల్ మెయిల్ రావాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే నాకు సక్సెస్ఫుల్ ఇది ఫెయిల్యూర్ మెయిల్ రావాలి. ఓకేనా? అలా మనం మెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ 1 అవర్ ఉంది అంటే 1 అవర్ మనం ఎక్సర్సైజ్ ఓపెన్ చేసి పెట్టుకొని కూర్చోము కదా, వేరే టాస్క్ అవి చేస్తూ ఉంటాం. డిఫరెంట్ సర్వర్స్ లో రన్ అవుతూ ఉంటాయి. మేబీ ఆటోమేట్ చేసి ఉంటాం. ఎవ్రీడే 10 o'clock కి ఒక షెడ్యూల్ చేసి ఉంటాం. ఓకేనా? సో మనకి ఎలా తెలుస్తుంది? మనం లాగిన్ 11 o'clock 11 or 12 ఉండొచ్చు. ఓకేనా? మనకి ఎలా తెలుస్తుంది ఈ పర్టికులర్ డేటా లోడ్ అయిందా లేదా అనేసి ఎలా తెలుస్తుంది? అదే మనం సెండ్ మెయిల్ టాస్క్ ఇచ్చా అంటే వన్స్ నాకు ఈ డేటా అనేది లోడ్ అయిన తర్వాత ఇమీడియట్ గా నాకు సక్సెస్ అయితే సక్సెస్ మెసేజ్, ఫెయిల్ అయితే ఫెయిల్ మెసేజ్ వస్తుంది. ప్యాకేజ్ సక్సెస్ఫుల్ అయిందనో లేకపోతే ప్యాకేజ్ ఫెయిల్ అయిందనో సో ఇలా మెసేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో దానికోసం మనము బేసిక్ గా దానికోసం యూజ్ చేస్తాం సెండ్ మెయిల్ టాస్క్. ఓకేనా? కానీ మనం ఏ పర్పస్ కైనా యూజ్ చేయొచ్చు. మేబీ ఈ డేటా లోడింగ్ స్టార్ట్ అవుతుంది అంటే మనం టాప్ లో ఇస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏ మెసేజ్ పెడతానంటే డేటా స్టార్టెడ్ టు లోడ్ ఇంటూ సీక్వెల్ సర్వర్ టేబుల్. సో స్టార్ట్ అయ్యడం, మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఎండింగ్ కంప్లీట్ అయింది అనేసి ఇలా మనం ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకేనా? ఇది ఎలా సెటప్ చేస్తామంటే ఏదైనా మనం డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడైనా సెటప్ చేయొచ్చు. ఇక్కడ మనకి కనెక్షన్ అడుగుతుంది. ఓకేనా? ఎస్ఎంటిపి కనెక్షన్. ఎస్ఎంటిపి అంటే సెండ్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనా? మనం ఇదర్ లేదు అంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. రైట్ క్లిక్, న్యూ కనెక్షన్, ఎస్ఎంటిపి అని ఉంటుంది. ఎస్ఎంటిపి కనెక్షన్ ఇక్కడ ఉందా? సెండ్ మెయిల్ టాస్క్ కనిపిస్తుంది కదా అందరికి?
ఎస్ఎంటిపి అంటే సెండ్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనా? జస్ట్ ఇక్కడ యాడ్ అని క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనం లైవ్ లోనే సెటప్ చేసేకి అవుతుంది. ఇక్కడ మనకి సర్వర్స్ అవి ఉండవు కాబట్టి మనం ఏం చేయలేం. ఓకేనా? ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సో ఏ కనెక్షన్ అనేసి డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఎస్ఎంటిపి సర్వర్ ఐడి ఇస్తారు. మనకి క్లయింట్ మన మేనేజర్సే ఇస్తారనమాట. మనకి ఐడీస్ ఎలా ఉంటాయంటే లైక్ 101.23.45 ఇది చూసారు కదా, ఐపీ అడ్రస్ చాలా మంది చూసుంటారు కదా ఐపీ అడ్రసెస్. చూసినాం బ్రో. సో ఇది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. క్లయింట్ అడ్రస్ ఇస్తాము. నెక్స్ట్ విండోస్ అయితే విండోస్ అథెంటికేషన్, ఎస్ఎస్ఎల్ అయితే ఎస్ఎస్ఎల్. సో దీనికి సపరేట్ గా వాళ్ళు మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ టైమ్ అవుట్, ఎన్ని సెకండ్స్ కనెక్ట్ అయి ఉండాలి, ఎన్ని మిల్లీ సెకండ్స్ కనెక్ట్ అయి ఉండాలి అనేసి. ఓకేనా? ఎందుకంటే ఇది క్లయింట్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం పర్టికులర్ టైం అనేది ఇవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1000 మిల్లీ సెకండ్స్, 2000, 10,000, 1 lakh. సో మిల్లీ సెకండ్స్ తో క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలన్నమాట. వన్స్ ఈ కనెక్షన్ ఇచ్చాము అంటే జస్ట్ ఓకే. సో కనెక్షన్ మనకి బిల్డ్ అవుతుంది. ఈ కనెక్షన్ మనం ఇక్కడ కాల్ చేయొచ్చు, మెయిల్లో వెళ్ళి ఇక్కడ కాల్ చేయొచ్చు అనమాట ఎస్ఎంటి. ఓకేనా? నెక్స్ట్ ఇవి మీకు తెలుసు కదా, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సిసి ఇవన్నీ. ఫ్రమ్ అంటే ఎవరు? ఫ్రమ్ అంటే అజయ్ నవీన్ నీ వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం లౌడ్ గా ఉంది. ఫ్రమ్ అంటే మనమే అంటాను. మనమే. ఫ్రమ్ అంటే మనమే, అదే నేను అడుగుతున్నా. అంటే మనం ఎవరికి టు అంటే ఎవరికి సెండ్ చేయాలి అనేసి. ఓకేనా? ఫ్రమ్ అంటే మనమే. టు అంటే మనం మనకు సెండ్ చేసుకుంటాం. సో సేమ్ వే అట్ ఎ టైం మన మేనేజర్స్, మన టీఎల్స్ వాళ్ళు కూడా ట్రాక్ చేయాలి కదా. సో వాళ్ళని either 2లో అయినా సిసిలో అయినా పెడతాం. ఓకేనా? సో 2లో ఎవరిని పెడతాం అంటే మనతో పాటు ఇంకొక ఎస్ఎస్ఎస్ డెవలపర్ ఉన్నారంటే అతన్ని 2లో పెడతాము. సిసిలో వచ్చి మేనేజర్స్ ని వాళ్ళని పెడతాం. బీసీసీ మనకు అవసరం లేదు, అది డిఫరెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏముంది? సక్సెస్ ప్యాకేజ్, సక్సెస్ మెయిల్ ప్యాకేజ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ డైరెక్ట్ మెసేజ్ ఇది. నెక్స్ట్ మెసేజ్ సోర్స్. సో ఒక మెసేజ్ టైప్ చేసి డిస్క్రిప్షన్ మనం ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో బల్క్ ఇన్సర్ట్ ప్యాకేజ్ is successfully loaded data into SQL Server employee table. ఇలా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రయారిటీ. సో ఇది నార్మల్ మెసేజా, హైయా, లో ప్రయారిటీనా, ఇది మనం మెన్షన్ చేయాలి. డిపెండ్స్ ఆన్ ప్యాకేజ్. ఇప్పుడు డైలీ మనము ట్రాన్సాక్షన్స్ కి యూజ్ అయ్యే ప్యాకేజ్ అయితే, ప్రొసీజర్స్ కి వాటికి యూజ్ అయ్యే ప్యాకేజ్ అంటే అది హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? అదే మనకు వీక్లీ వన్స్, 10 days వన్స్ వచ్చే ప్యాకేజ్, ఆ పర్టికులర్ డేటా మనము ఎక్కడ యూజ్ చేయలేము, జస్ట్ స్టోరింగ్ మాత్రం చేస్తాము అంటే మీడియం, హై ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్. ఓకేనా? నెక్స్ట్ అటాచ్మెంట్ అంటే మేబీ ఏదైనా ఫైల్, ఎర్రర్ ఫైల్ ఏమైనా మనం ఇక్కడ అటాచ్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మనం మెయిల్ కాన్ఫిగర్ చేయాలన్నమాట. సో మెయిల్ కాన్ఫిగర్ చేసి ఓకేనా? ఇప్పుడు మనకి మెయిల్ ఇది ఎందుకు ఇంటూ మార్క్ అంటే మనం స్పెసిఫిక్ గా ఇవ్వలేదు. ఏంటి? సర్వర్. ఎందుకంటే మనకి సర్వర్ కనెక్షన్స్ ఉండవు కదా ఇక్కడ. సో అందుకు ఇక్కడ ఎంటీగా ఉంది కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి, ఈ ఎస్ఎంటిపి వచ్చి మన టీఎల్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ కూడా వాళ్ళే చెప్తారు ఎవరెవరికి పెట్టాలి, ఏ మీన్స్. మనము ప్యాకేజ్, సబ్జెక్ట్, సో ఇవి కొంచెం థింక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మెసేజ్ సోర్స్, ప్రయారిటీ. సో ఇది మనం కానీ సెటప్ చేసామంటే క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఇది సక్సెస్ఫుల్ కదా. ఫెయిల్యూర్ కి ఇంకొకటి సెట్ చేస్తాం. ఫెయిల్యూర్ అగైన్ ఇది ఫెయిల్యూర్ అనుకుందాం. ఏదో ఒకటి ఫెయిల్యూర్ మెయిల్, ఇది సక్సెస్ఫుల్ మెయిల్.
సో దీన్ని ఎలా మనం కాన్ఫిగర్ చేస్తాము అంటే దేనికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు బల్క్ ఇన్సర్ట్ ఫెయిల్ అయితేనే కదా ఫెయిల్కి వెళ్ళాలి. సక్సెస్ అయితే సక్సెస్కి వెళ్ళాలి. ఓకేనా? వన్స్ ఇది డేటా లోడ్ అయిన తర్వాతే వెళ్ళాలి కదా. లోడ్ అయిన తర్వాతే మనకి దేనికైనా వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా సెటప్ చేస్తామంటే ఇక్కడ మనకి ఈ లైన్ ఏమంటారు చెప్పండి? ప్రిసిడెన్స్ కన్స్ట్రెయిన్ అంటారు. ఓకేనా? చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ప్రిసిడెన్స్ కన్స్ట్రెయిన్. సో దీనికి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చారంటే జస్ట్ ఈ కనెక్షన్ దగ్గర జస్ట్ ఏదైనా కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇది చూడండి సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్. ఓకేనా? ఆల్వేస్ గ్రీన్ లో ఇది ఎక్కడ ఉంటుంది? సక్సెస్ లో ఉంటుంది ఆల్వేస్. అంటే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్ గా సెకండ్ టాస్క్ వెళ్తుంది అనమాట. ఓకేనా? అదే నేను ఇంకొకటి ఇక్కడ కనెక్ట్ చేసి జస్ట్ నేను ఇక్కడ ఫెయిల్యూర్ అని ఇస్తాను. సో ఫెయిల్యూర్ అనిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టాస్క్ అనేది ఫెయిల్ అయితే ఇక్కడ నాకు వెళ్తుంది అనమాట. ఓకేనా? జస్ట్ ఊరికే రన్ చేసి చూద్దాము. ఒకదానికి ఫెయిల్యూర్ ఇచ్చాను, ఇంకోసారి సక్సెస్ ఇచ్చాను. జస్ట్ రన్ చేసి చూద్దాం. There is no connection receipts. కనెక్షన్స్ లేవా? బట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇప్పుడు నాకు సక్సెస్ అయిందంటే వన్స్ నా బల్క్ ఇన్సెట్ వచ్చి సక్సెస్ అయిందంటే నాకు సక్సెస్ఫుల్ మెయిల్కి వెళ్తుంది. లైక్ దీన్ని డిసేబుల్ చేద్దాం. డిసేబుల్ చేసేసి ట్రై చేద్దాం. వన్స్ నాకు బల్క్ ఇన్సర్ట్స్ సక్సెస్ అయింది అంటే నాకు సెండ్ సక్సెస్ మెయిల్కి వెళ్తుంది. ఓకేనా? ఈ లింక్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ లైన్కి వెళ్తుంది, ఈ గ్రీన్ లైన్కి వస్తుంది. ఇక్కడ వచ్చి మెయిల్ సెండ్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ నా బల్క్ ఇన్సర్ట్ అనేది ఫెయిల్ అయింది అనుకుందాం, ఫెయిల్ అయితే ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా? అదే ఈ ప్రిసిడెన్స్ కన్స్ట్రెయిన్ ఫంక్షనాలిటీ అనమాట. ఓకేనా? 3 ప్రాపర్టీస్ ఉంటాయి: సక్సెస్, ఫెయిల్యూర్, సో కంప్లీషన్. ఇది మెయిల్ కానే కాదు, ఏ టాస్క్ అయినా. ఓకేనా? నాట్ ఓన్లీ మెయిల్. ఓకే, ఏ టాస్క్ అయినా కూడా మనం కనెక్షన్ ఇచ్చేటప్పుడు అది సక్సెస్సా, ఫెయిల్యూరా ఇది మనం సెటప్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ప్రతిసారి డేటా ట్రంకేట్ చేసి లోడ్ చేయాలంటే ఏ టాస్క్ తీసుకుంటాం మనం? ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ తీసుకుంటామా? జస్ట్ ఇక్కడ ఏం చేస్తాం? కనెక్షన్ ఇచ్చి ఏజ్ సో కరెక్ట్ టేబుల్ సో ఇది ఇచ్చాను కదా ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ కనెక్షన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్ ఇస్తాను. ఇప్పుడు నాకు డేటా ఎంత ఉంది? సో 20 ఉన్నాయి. ట్రంకేట్ అయ్యి ఆ 10 రికార్డ్స్ ఏవో లోడ్ అవుతాయి నాకు జనరల్గా. సో సక్సెస్ అయింది, డేటా లోడ్ అవుతుంది. ఓకేనా? 10 రికార్డ్స్ లోడ్ అయ్యాయా? సో ఇక్కడ నేను ఏం ఇచ్చాను? మనకు ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది. అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ సీక్వెల్ టాస్క్ సక్సెస్ అయితే ఇది బల్క్ ఇన్సర్ట్ టాస్క్ వెళ్తుంది. ఓకేనా? అదే నేను ఇక్కడ ఫెయిల్యూర్ ఇస్తా. జస్ట్ ఫెయిల్యూర్ సెలెక్ట్ చేస్తా. సో ఇప్పుడు వెళ్తుందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయితేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టాస్క్ సక్సెస్ అయింది. సో ఇక్కడ నాకు ఇక్కడ బల్క్ ఇన్సర్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు కదా. ఇక్కడ ఏం కనెక్షన్ ఇచ్చాం? ఫెయిల్యూర్ కనెక్షన్ ఇచ్చాం. సో అంటే మనం ఇచ్చిన ఫస్ట్ టాస్క్ అనేది ఫెయిల్ అయితేనే నెక్స్ట్ టాస్క్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకేనా? నెక్స్ట్ నేను కంప్లీషన్ ఇస్తాను. ఇక్కడ కంప్లీషన్ ఇస్తే ఏమవుతుందంటే నా ఫస్ట్ టాస్క్ అనేది ఇది గ్రీన్ లైన్. ఫస్ట్ టాస్క్ అనేది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ టాస్క్ వెళ్తుంది, ఆ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా. ఓకేనా? అక్కడ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఏముండదు. సో ఇవి రెండే మనం సక్సెస్ ఫెయిల్యూరే మనం మెయిన్ గా ఇస్తాం అన్నమాట. ఓకేనా?
ఫస్ట్ టాస్క్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ టాస్క్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అదే మనం ఇక్కడ ఫెయిల్యూర్ ఇస్తే ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయితేనే వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు అనమాట. ఓకేనా? క్లియరా? ఇది ప్రెసిడెన్స్ కన్స్ట్రెంట్ క్లియరా మీకు? Yes. ఇలా మనం మెయిల్స్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. అప్పుడు నాకు ఇది సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి నాకు సక్సెస్ మెయిల్ వస్తుంది, ఫెయిల్యూర్ మెయిల్ రాదు, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళదు అనమాట. డైరెక్ట్ గా ఇక్కడ సక్సెస్ అయిందంటే డైరెక్ట్ గా ఈ మెయిల్కి వస్తుంది, ఈ డేటా పాత్కి వస్తుంది. ఓకేనా? సో హెడ్డింగ్ సెండ్ మెయిల్ టాస్క్ పెట్టుకున్నారు కదా ఆల్రెడీ. ఫస్ట్ పాయింట్ క్లియరా? సెండ్ మెయిల్ టాస్క్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేవు కదా? ఏం లేవు బ్రో. ఓకే, ఫస్ట్ పాయింట్ పెట్టుకోండి. యూజింగ్ సెండ్ మెయిల్ టాస్క్, we can send the success or failure mails. We can send success or failure mails using send mail task. We can send success or failure mails and notifications to the users or developers. Users and developers అన్న మనం failure mails and notifications to the users and developers, so the developer can immediately go and fix the issue in case of any failures. So the developer can immediately go and fix the issue in case of any failures. Complete a point. First point complete అయిందా? Yes bro. Next point. So to configure send mail task, definitely we require to configure send mail task. Definitely we require SMTP server connection. Bracket లో send mail transfer protocol. To configure send mail task, definitely we require SMTP server connection. Brackets లో send mail transfer protocol. ఓకే, సో ఈ నావిగేషన్స్ ఏమైనా చెప్పాలా? వీడియో చూసి మీరు చూసుకుంటారా నావిగేషన్స్? జస్ట్ రైట్ క్లిక్ ఆన్ కనెక్షన్ మేనేజర్, క్లిక్ ఆన్ న్యూ కనెక్షన్, go to SMTP, click on add, provide the server name, description, enable SSL, ఇది టైమ్ అవుట్, provide time out, provide the time, just click on OK. దట్ అంతే ఉంటుంది. ఓకే, అక్కడ సబ్జెక్ట్ అయితే ప్రాపర్ గా ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ సెండ్ మెయిల్ అయింది కదా. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ టాస్క్ తీసుకో. హెడ్డింగ్ ఫైల్ సిస్టమ్ టాస్క్.
సో పెట్టుకున్నారు. కంప్లీటా? అవును. సో ఫైల్ సిస్టమ్ టాస్క్ ఏం చేస్తుందంటే ఫైల్స్ రిలేటెడ్ మనకి యాక్షన్స్ ఉంటాయన్నమాట. ఫైల్స్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. లైక్ ఇప్పుడు ఒక ఫైల్ ని మనం కాపీ చేయాలన్నా, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనకి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ మనకు కట్, కాపీ, సెండ్, డిలీట్, రీనేమ్ ఇవి ఉన్నాయి కదా మనకు. సేమ్ సిమిలర్ ఆప్షన్స్ మనకు ఫైల్ సిస్టంలో ఉంటాయన్నమాట. ఫైల్ సిస్టంలో మనం ఒక ఫైల్ని ఒక ప్లేస్ ఇంకా ఇంకో ప్లేస్ మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్, ఈ డైరెక్టరీ ఉంది, ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయొచ్చు ఒకేసారి. ఫైల్స్ మొత్తం డిలీట్ చేయొచ్చు, ఈ ఫోల్డర్నే కూడా డిలీట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ డిఫరెంట్ ఆప్షన్స్ ఏ ఆప్షన్ కావాలో అది యూజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు వన్స్ నాకు టేబుల్ ట్రంకేట్ అవుతుంది, డేటా లోడ్ అవుతుంది. ఓకేనా? నాకు ఎవ్రీడే ఈ పర్టికులర్ ఫ్లాట్ ఫైల్ అనే సోర్స్ లో ఎంప్లాయ్ ఏజ్ ఫైల్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే నేను డేటా లోడ్ చేయాలి. ఓకేనా? సో లోడ్ చేసినప్పుడు ఇది నాకు సోర్స్ కదా, ఎంప్లాయ్ ఏజ్ ఫైల్ అనేది మనకి సోర్స్ కదా. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే నేను ఒక కంప్లీషన్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. కంప్లీషన్. ఓకేనా? వన్స్ ఇది ఇక్కడ లోడ్ అవ్వగానే, వన్స్ నాకు లోడింగ్ పార్ట్ సీక్వెల్ లో టేబుల్ లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ అనేది నాకు కంప్లీషన్ ఫోల్డర్ మూవ్ అవ్వాలి. ఓకేనా? అలా ఇన్ కేస్ మనకి 10 ఫైల్స్ ఉంటే 10 ఫైల్స్, 20 ఉంటే 20 ఫైల్స్ ఎన్ని లోడ్ అయ్యాయో అన్నిటికీ మనం ఫైల్ సిస్టమ్ ఇచ్చాము అంటే లోడ్ అయిన ప్రతి ఫైల్ నాకు కంప్లీషన్ ఫోల్డర్లోకి మూవ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మనకు ఒక ట్రాకింగ్ ఉంటుంది కదా, ఏది కంప్లీట్ అయింది, ఏది పెండింగ్ ఉంది అనేసి. ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా ఒక ట్రాకింగ్. నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము. జస్ట్ కనెక్ట్ చేసి ఫైల్ సిస్టమ్ డబుల్ క్లిక్ ఇచ్చాము అంటే ఇక్కడ మనకు సోర్స్ కనెక్షన్ అడుగుతుంది. ఓకేనా? సోర్స్ మనకి ఫైల్ ఏది? సోర్స్ ఫైల్ ఎంప్లాయీ ఏజ్ ఫైల్. అవునా? ఈ ఫైల్ ఇవ్వాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. సో ఎంప్లాయీ ఏజ్ ఫైల్ ఇస్తాం. ఓకేనా? డెస్టినేషన్ ఏది మనకు? ఎక్కడికి మూవ్ అవ్వాలనుకుంటున్నాం? కంప్లీషన్ ఫోల్డర్ లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాం. అవునా? సో ఆ ఫోల్డర్ కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఆ ఫోల్డర్ కనెక్షన్ ఎలా ఇస్తాము అంటే జస్ట్ డ్రాగ్ న్యూ కనెక్షన్, ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ కదా, ఫోల్డర్ లోకి మూవ్ చేయాలి మనం. ఓకేనా? ఎగ్జిస్టింగ్ ఫోల్డర్, బ్రౌజ్ ఇక్కడ మనకు ఉంటుంది. సో డెస్క్టాప్ దిస్ పీసీ ఎంత ఫ్లాట్ ఫైల్ కంప్లీషన్. ఓకేనా? ఆ ఫోల్డర్ లోకి మూవ్ అవుతుంది. సో కంప్లీషన్ ఫోల్డర్ లోకి మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి. ఆపరేషన్స్, కాపీ ఫైల్, క్రియేట్ డైరెక్టరీ, డిలీట్ డైరెక్టరీ, డిలీట్ డైరెక్టరీ కంటెంట్, డిలీట్ ఫైల్, మూవ్ డైరెక్టరీ. ఇక్కడ డైరెక్టరీ అంటే ఫోల్డర్. ఓకేనా? క్రియేట్ డైరెక్టరీ అంటే క్రియేట్ ఫోల్డర్ అనేసి, డిలీట్ డైరెక్టరీ అంటే ఫోల్డర్ ని డిలీట్ చేయాలని, డిలీట్ డైరెక్టరీ కంటెంట్ అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఉన్న కంటెంట్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ అనే ఫోల్డర్ అలానే ఉంటుంది, ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ డిలీట్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ డిలీట్ ఫైల్ డిలీట్ చేయడం, మూవ్ డైరెక్టరీ అంటే కంప్లీట్ ఫోల్డర్ ని వన్ ప్లేస్ ఇంకా ఇంకో ప్లేస్ మూవ్ చేయొచ్చు. మూవ్ ఫైల్స్. ఓకేనా? రీనేమ్ ఫైల్స్, సెట్ అట్రిబ్యూట్స్ నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఇవి చూడండి. ఇప్పుడు మనం మూవ్ చేస్తున్నాం కదా, మూవ్ ఫైల్. సో మీరు ఒక్కొక్కటి క్లిక్ చేయగానే ఇక్కడ కనెక్షన్స్ చేంజ్ అవుతాయి చూడండి. డిలీట్ డైరెక్టరీ అంటే ఏమి? మన ఫోల్డర్ డిలీట్ చేయడం కదా. జస్ట్ మనకి సో ఆ ఫోల్డర్ లొకేషన్ ఇస్తే చాలు కదా. డెస్టినేషన్ అవసరమా డిలీట్ చేయడానికి? అవసరం లేదు. ఓకేనా? సో క్రియేట్ డైరెక్టరీ, క్రియేట్ అని సేమ్ ఏ లొకేషన్ లో క్రియేట్ చేయాలని చెప్తే చాలు, అంతే కదా ఫోల్డర్. సో అలా మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, అంటే సోర్స్ డెస్టినేషన్ రెండు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? మూవ్ ఫైల్ ఇచ్చాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. వన్స్ ఇప్పుడు ఫైల్ మనకి ఎక్కడ ఉంది? ఫ్లాట్ ఫైల్ ఎంప్లాయీ ఏజ్ లో ఉంది. ఇది కంప్లీషన్ లోకి మూవ్ అవ్వాలి. ఏది? వన్స్ నాకు డేటా లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత. చూద్దాం మూవ్ అవుతుందా లేదా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉందా ఫైల్ నాకు?
ఇక్కడ నుంచి చూడండి మూవ్ అయిందా, వన్స్ డేటా లోడ్ అవగానే మూవ్ అయింది. ఇప్పుడు మనం చూడొచ్చా ఏ ఫైల్స్ లోడ్ అయ్యాయి మనకు అనేసి ట్రాక్ చేయొచ్చా? కంట్రోల్ సో మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇలా మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ మూవ్ ఫైల్ కాపీయింగ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ ఈ సోర్స్ పాత్ వేరియబుల్ అని ఉందా, ఓకేనా. ఇక్కడ ఫాల్స్ ఉంది అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం కనెక్షన్ ఫైలే ఇస్తాం. అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఈ పర్టికులర్ లొకేషన్ ని, ఈ ఫైల్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేయొచ్చు కదా మనము వేరియబుల్లో. అప్పుడు ఇక్కడ జస్ట్ వేరియబుల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఎలా స్టోర్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్, సో న్యూ వేరియబుల్ ఫైల్ ని, సో ఇక్కడ మనకి స్ట్రింగ్, ఆ పర్టికులర్ ఫైల్ ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే ఫైల్ తీసుకో, ఈ లొకేషన్ కాపీ చేస్తే చాలు. లొకేషన్ కాపీ చేస్తే కంట్రోల్ సి, ఇక్కడ జస్ట్ ట్రూ, ఇక్కడ వేరియబుల్ అడుగుతుంది, ఆ వేరియబుల్ సెలెక్ట్ చేస్తే చాలు. ఫైల్ నేమ్ అనే వేరియబుల్, ఓకేనా. సో ఆ వేరియబుల్లో ఏముంటుంది మనకు, ఫైలే కదా ఉంటుంది, మనం ఇచ్చిన ఫైలే కదా ఉంటుంది. చూసారంటే ఇక్కడ వేరియబుల్ మనం ఇచ్చిన ఫైలే కదా, ఎంప్లాయీ ఏజ్ ఫైల్. సో ఆ ఫైలే మూవ్ అవుతుంది, ఓకేనా. వేరియబుల్ ద్వారా కూడా మనం పాస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు చూద్దాం, వేరియబుల్ ద్వారా పాస్ చేశాం కదా, లోడ్ అవుతుంది. సో కంప్లీషన్ ఫోల్డర్ ఇక్కడ ఇవ్వలేదా, వెయిట్. కంప్లీషన్ సో ఇప్పుడు మూవ్ అయిందా ఫైల్. సో మనం వేరియబుల్ ద్వారా కూడా పాస్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ డెస్టినేషన్ కూడా మనము ఈ డెస్టినేషన్ పాత్ వేరియబుల్ అనేది ట్రూ ఇస్తే ఇక్కడ కూడా వేరియబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వేరియబుల్లో ఆ లొకేషన్ స్టోర్ చేయొచ్చు. అదే ఇక్కడ ఫాల్స్ ఉంటే డైరెక్ట్ గా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ కనెక్షన్స్ లోకి వెళ్ళి అది ఎగ్జిస్టింగ్ ఫైలా, ఎగ్జిస్టింగ్ ఫోల్డరా, సో ఇవి ఏ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ ఓవర్ రైట్ డెస్టినేషన్ అని అంటే, ఓవర్ రైట్ అంటే తెలుసా ఓవర్ రైట్ అంటే తెలుసా తెలీదు? నవీన్, శ్రావణి తెలీదు బ్రో. ఇప్పుడు మనం ఏదన్నా ఒక చేంజెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ తీసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో నేను సమ్ మోడిఫికేషన్ చేశాను. సేవ్ హ్యాస్ దగ్గర నేను మళ్ళీ ఈ ఫైల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ సేవ్ చేసినప్పుడు ఏం అడుగుతుంది, ఎంప్లాయీ ఏజ్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్. సో రీప్లేస్ ఇట్ అంటే ఇక్కడ మనం చేసిన చేంజెస్ ఆ ఫైల్లో స్టోర్ అవుతాయి, ఓకేనా. ఇన్ కేస్ మనం ఇక్కడ ఇంకో 10 రికార్డ్స్ యాడ్ చేసాము అంటే, ఓకే, ఇంకో 10 రికార్డ్స్ యాడ్ చేసాము అంటే సేవ్ అవుతుంది కదా ఫైల్. సేవ్ చేస్తాం, సేవ్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ ఇనిషియల్ గా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. మనం ఇంకో 10 రికార్డ్స్ యాడ్ చేసాము అంటే ఆ రికార్డ్స్ అపెండ్ అవుతుంది కదా, ఈ పర్టికులర్ ఫైల్లో స్టోర్ అవుతుంది. అలా ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫైల్ ఉంటే, డోంట్ సేవ్, ఆల్రెడీ ఆ ఫైల్ గాన మనకు ఉంటే సో మళ్ళీ ఆ ఫైల్ ని ఓవర్ రైట్ చేస్తుంది, ఓకేనా. ఆ ఫైల్ తోనే మనకి లేటెస్ట్ ఫైల్ సేవ్ అవుతుంది, ఓకేనా, ఆ ఫైల్ నేమ్ తోనే. క్లియరా? నేను కావాలంటే చూపిస్తా. ఇంకో రికార్డు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క రికార్డ్ తీసుకుంటా చాలు.
ఒక రికార్డ్ ఒక 2 3 ఇది మొత్తం తీసుకుందాము. ఈ ఫైల్ క్లోజ్ చేస్తాను, అలానే ఉండండి. ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటాను, నోట్ ప్యాడ్ సేమ్ ఫైల్ స్టోర్ చేస్తాను. అలానే ఇంకో 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను. మేబీ దీన్ని 11 అండ్ 12 అంట. ఓకేనా. ఇక్కడ సేవ్ చేసేటప్పుడు సేవ్ ఎంప్లాయీ ఏజ్ ఫైల్తోనే సేవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, రీప్లేస్ అంటే ఎస్. ఓకేనా, క్లోజ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూడండి, 12 రికార్డ్స్ వచ్చాయా? అపెండ్ అయిందా? మనం ఇప్పుడు న్యూ ఫైల్లో చేశాం కదా, కొత్తగా నోట్ ప్యాడ్ తీసుకొని చేశా, బట్ నేను ఈ ఫైల్లోనే స్టోర్ చేశా కదా, అప్పుడు రీప్లేస్ అయిందా? అయింది బ్రో. దాన్నే ఓవర్ రైట్ అంటారు. ఓకేనా. ఆల్రెడీ ఫైల్ ఉండి మనం అలా చేయాలి అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం దీన్ని ట్రూ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ మ్యాండటరీ. ఇక్కడ ఆపరేషన్స్ జస్ట్ మీరు ఒక 2 3 చూసారంటే మీకే తెలుస్తుంది. కాపీ ఫైల్స్ కి కాపీ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కాపీ చేస్తాం కాబట్టి సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది. అదే మూవ్ ఫైల్ కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ చేస్తాం, సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది. అదే నేను ఇక్కడ క్రియేట్ డైరెక్టరీ ఉంటుంది. క్రియేట్ డైరెక్టరీ అంటే సోర్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఫోల్డర్, అది మాత్రమే మెన్షన్ చేస్తే చాలు కదా, ఇక్కడ 2 ప్లేసెస్ అవసరం లేదు. నెక్స్ట్ డిలీట్ ఫైల్. డిలీట్ ఫైల్ అంటే ఆ ఫైల్ ఇస్తే చాలు కదా నాకు డిలీట్ చేయడానికి, టూ ప్లేసెస్ మనకు అవసరం లేదు. ఓకేనా. సో అలానే రీనేమ్ ఫైల్. రీనేమ్ అంటే ఆ ఫైల్ ఉంటే చాలు, ఏ ఫైల్కి రీనేమ్ చేయాలి అది చెప్తే చాలు. నెక్స్ట్ ఇక్కడ డిలీట్ డైరెక్టరీ కంటెంట్. ఓకేనా. డిలీట్ డైరెక్టరీ కంటెంట్ అంటే ఆ ఫోల్డర్లో ఉన్న అంతా కంటెంట్ అన్నమాట. ఆ ఫోల్డర్లో ఉన్న కంటెంట్ మొత్తం జస్ట్ మనకు ఆ ఫోల్డర్ లొకేషన్ ఇస్తే చాలు. ఇప్పుడు ఎక్కడైతే మనం డిలీట్ చేస్తామో అది మనకి సోర్స్ కదా, సో మనం ఆ కనెక్షన్ ఇస్తే చాలు. ఓకేనా, ఆ ఫోల్డర్ ఇస్తే చాలు. ఇలా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది మీరు అనలైజ్ చేసుకోవాలా, ఎక్కడ మనం ఈ ఫైల్ సిస్టమ్ మెన్షన్ చేయాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాకుండా బల్క్ ఇన్సర్ట్ కి ఎగ్జిక్యూట్ టాస్క్ కి ముందు పెడితే ఏమవుతుంది, ఈ పర్టికులర్ టాస్క్ అనేది టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ నాకు ఇవి లోడ్ అవ్వవు కదా, డేటా లోడ్ అవ్వదు కదా. బట్ ఇది ఎక్కడ పెట్టాలి, నేను ఎండింగ్ లో పెట్టాలి, ఎండింగ్ లో ఇవ్వాలి. ఎందుకంటే అన్ని కంప్లీట్ అయిన తర్వాత సో నాకు మూవ్ అవ్వాలి. అదే కదా మన బిజినెస్ లాజిక్ ఇక్కడ. సో అది మీరు థింక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఈక్వల్ టాస్క్ ఎందుకు పెట్టాను నేను ముందు, లోడ్ అయిన తర్వాత పెట్టచ్చు కదా. లోడ్ అయిన తర్వాత చేస్తే ఏమవుతుంది, లోడ్ అయిన తర్వాత డేటా ట్రంకేట్ అవుతుంది. అప్పుడు నాకు డేటా ఉంటుందా, ఇక్కడ ఉండదు కదా. దానివల్ల యూజ్ ఏంటి, ఏం యూజ్ లేదు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ లాజిక్, మనము ఏ టాస్క్ ఎక్కడ పెట్టాలి అని తెలుసుకోవాలి. ఓకేనా. ఇది ఇక్కడే పెట్టాలి, ఇది ముందు ఉండాలి, తర్వాత ఉండాలి అనేం లేదు ఇక్కడ. ఓకేనా. సిచ్యువేషన్ అంతే. ఇప్పుడు డేటా ట్రంకేట్ అయి తర్వాత నాకు లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత ఆ లోడ్ అయిన ఫైల్ కంప్లీషన్ ఫోల్డర్లోకి మూవ్ అవుతుంది. ఇది నా బిజినెస్ ప్రాసెస్. ఓకేనా. ఇక్కడ నేను బల్క్ ఇన్సర్ట్ తీసుకున్నా, ఎగ్జిక్యూట్ తీసుకున్నా, ఫైల్ సిస్టమ్ తీసుకున్నా, బట్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అని యాజ్ ఎ డెవలపర్ గా మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా. సో అర్థమైందా ఫైల్ సిస్టమ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? డౌట్స్ ఉంటే చెప్పండి. నవీన్, అజయ్, మీకు ఉన్నాయా నవీన్? బ్రో ట్రై చేస్తా బ్రో. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, బల్క్ ఇన్సర్ట్ టాస్క్. బల్క్ ఇన్సర్ట్ టాస్క్ అయిపోయింది కదా, అది పాయింట్స్ ఇచ్చేసాను. సెండ్ మెయిల్ కి ఇచ్చేసాను. ఫైల్ సిస్టమ్ టాస్క్ using file system task, we can move or copy files from one folder to another folder. Using file system task, we can move
copy files from one folder to another folder, and also we can perform the following operations. Like ఇవి నోట్ చేసుకోండి: క్రియేట్ డైరెక్టరీ, డిలీట్ డైరెక్టరీ, డిలీట్ ఫైల్, మూవ్ డైరెక్టరీ. ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేసుకోండి. కంప్లీటా ఇవన్నీ? Complete, bro. Next, so directory is nothing but file folder. Next point, directory is nothing but file folder or file path. Next point, depends on the operation, the configuration will get changed. Depends on the operation, the configuration will get changed. Depends on the operation, the configuration will get changed. Okay. So నేను set attribute అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఫైల్ ఉంది. ఓకేనా? ఈ ఫైల్ సంథింగ్ ఏ ఫైల్ అని తీసుకోండి. ఇక్కడ ప్రాపర్టీస్ లో వెళ్ళామంటే ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్ అని ఉందా కింద, రీడ్ ఓన్లీ, హైడ్, హిడెన్ అని కనిపిస్తుందా? Yes, bro. అట్రిబ్యూట్స్ లో రీడ్ ఓన్లీ అంటే ఏంటి? ఓన్లీ మనం రీడ్ చేయగలం అంతే, మనం ఎడిట్ చేయలేం. హైడ్ అంటే ఏంటి? ఆ ఫైల్ హిడెన్, హైడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఆపరేషన్, ఈ పర్టికులర్ ఫైల్ కి మనం సెటప్ చేయొచ్చు అనమాట త్రూఅవుట్ ఎస్ఐఎస్ యూస్ చేసి చేయొచ్చు. ఎలా అంటే చూడండి, హిడెన్ ఉందా, ట్రూ అంటే ఇక్కడ చెక్ చేయడం అన్నమాట. ఇలా చెక్ ఆర్ అన్చెక్, ఇలా చెక్ ఆర్ అన్చెక్, అడ్వాన్స్డ్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి రెండే మెయిన్ ప్రయారిటీ. చెక్ చేయొచ్చు, అన్చెక్ చేయొచ్చు వీటిని. ఓకేనా? సేమ్ థింగ్ ఇక్కడ మనకి అవే ఉన్నాయి, హిడెన్, రీడ్ ఓన్లీ. ట్రూ చేయొచ్చు, ట్రూ అంటే మనకి చెక్ అన్నమాట, ఫాల్స్ అంటే అన్చెక్. ఓకేనా? ఇలా మనం చేయొచ్చు అట్రిబ్యూట్స్. ఈ పర్టికులర్ ఫైల్ కి మనం అలా చేయొచ్చు. ఇన్ కేస్ నాకు లోడ్ అయిన తర్వాత హైడ్ అయిపోవాలని అలా సంథింగ్. ఓకేనా? సో అది సెట్ అట్రిబ్యూట్. మనం పెద్దగా యూజ్ చేయం, మెయిన్ గా ఇవే ఉంటాయి. సో నెక్స్ట్ మీరు ప్రెసిడెంట్ కన్స్ట్రైన్ అనేసి హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రెసిడెన్స్ కన్స్ట్రైన్. సో ఈ లైన్ గురించి చెప్తాను. ప్రెసిడెన్స్ కన్స్ట్రైన్. ప్రెసిడెన్స్ కన్స్ట్రైన్. మన డేటా ఫ్లోలో ఉన్న లైన్ ఏమంటారు? మనం డేటా పాత్ అంటాం కదా. డేటా ఫ్లోలో ఉన్న లైన్ ఏమంటారు? డేటా పాత్. అదే మనకు కంట్రోల్ ఫ్లో ఉన్న లైన్ ని, ఈ కనెక్షన్ లైన్ ని ప్రెసిడెన్స్ కన్స్ట్రైన్ అంటారు. ఓకేనా?
So first we have 3 properties in precedence constraint. We have 3 properties in precedence constraint. So A, success; B, failure; C, completion. Success, failure, completion. Success, failure, completion. Success లో నేను హెడింగ్ పెట్టుకున్నాను. సక్సెస్ మళ్ళీ సబ్ హెడ్డింగ్. సో ఆల్వేస్ మనకి సక్సెస్ మోడ్ లోనే ఉంటుంది కదా. మనం ఏ టాస్క్ తీసుకున్నా, ఏ కంటైనర్ తీసుకున్నా మనకి సక్సెస్ మోడ్ లోనే ఉంటుంది. ఓకేనా. డిఫాల్ట్లీ ఇట్ ఆల్వేస్ ఇన్ ఏ సక్సెస్ మోడ్ ఓన్లీ. Defaultly it will always in a success mode only. Default, it's always in a success mode only. If the first task is success, then only it will go to next task. Then only it will go to next task. It looks in green color line. It looks in green color line. Complete. Yeah. Next, failure. If first task is failed, then only it will go to next task. If first task is failed, so then only it will then only it will go and execute the next task. Then only it will go and execute the next task. It is in red line. If first task is failed, then only it will go and execute the next task. Next subheading, completion. If the first task is success or failure, if the first task is success or failure, still it will execute the second task. It will be in black color. If the first task is success or failure, still it will execute the second task. Complete. Complete అయింది. Yes, bro. నెక్స్ట్ మనకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నిటిని సో కేటగరైజ్ చేశారు. ఓకేనా. సో అది ఎలా అంటే, సో బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్, సెమీ బ్లాకింగ్ అని 3 parts గా కేటగరైజ్ చేశారనమాట. సో అది నేను చెప్తాను, ఏది నాన్ బ్లాకింగ్, సెమీ బ్లాకింగ్ అనేసి. దీన్ని మనకి 2 types అన్నమాట.
బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ ని కూడా సింక్రనైజ్ ట్రాన్స్ఫర్మేషన్, అసింక్రోనస్. ఇది మెయిన్ కేటగిరీస్. సింక్రోనస్ అసింక్రోనస్ అనేది 2 మెయిన్ కేటగిరీస్ అన్నమాట. ఫస్ట్, సెకండ్. ఓకేనా? ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకి తెలుసు ఆల్రెడీ. సో ఈ సింక్ తెలుసా అందరికి? సింక్ తెలుసు కదా, లైక్ మొబైల్లో డేటా సింక్ అవుతుంది, ఫొటోస్ సింక్ అవుతాయి. సింక్ అంటే తెలుసు కదా. సింక్ అంటే ఏంటి? ఇక్కడ మనకు దీన్ని నాన్ బ్లాకింగ్ అంటారు. ఫస్ట్ నాన్ బ్లాకింగ్, ఇక్కడ బ్లాకింగ్, సెమీ బ్లాకింగ్. ఓకే. సో సింక్ అంటే ఏంటి చెప్పండి? సింక్ అందరి మొబైల్స్ ఉన్నాయా? అన్నా ఇప్పుడు మొబైల్లో మన గూగుల్ ఫొటోస్ మనకి సింక్ అవుతాయా? మన గూగుల్ డ్రైవ్ లోకి, ఫొటోస్ లోకి మనం తీసిన ప్రతి ఫోటో కూడా అప్లోడ్ అవుతుంది కదా, ఆటోమేటిక్ గా అప్లోడ్ అవుతుంది కదా మనం సింక్ అనే ఆప్షన్ ఇచ్చామంటే. ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే మీరు ఎప్పుడెప్పుడు ఫొటోస్ మీరు క్యాప్చర్ చేస్తారో, సో ప్రతి టైం మీకు ఫొటోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయా? లోడ్ అవుతుందా మీ డ్రైవ్ లోకి, గూగుల్ ఫొటోస్ లోకి? అంటే అక్కడ మీ సోర్స్ ఏది? మీ లోకల్ ఫోనే కదా, మీ లోకల్ స్టోరేజ్. ఓకేనా? ఎక్కడికి డేటా లోడ్ అవుతూ ఉంటుంది, ఎక్కడికి సింక్ అవుతూ ఉంటుంది? డ్రైవ్ లోకి. ఓకేనా? అది మనకు డెస్టినేషన్. మనం సింక్ అనే ఆప్షన్ ఇస్తాం కాబట్టి మనకు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైం సింక్ అవుతూ ఉంటుంది ఫైల్స్. ఇక్కడ కూడా సింకింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా కన్వర్షన్ తీసుకున్నాను. డేటా కన్వర్షన్ ఏం చేస్తుంది? నాకు డేటా కన్వర్షన్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? డేటా టైప్ కన్వర్ట్ చేస్తుంది. అవునా? డేటా టైప్ కన్వర్ట్ చేస్తుంది. ఏది? సోర్స్ లో ఉన్న రికార్డ్స్ ఆ కాలమ్స్ తీసుకొని ఆ కాలమ్స్ డేటా టైప్ కన్వర్ట్ చేసి డెస్టినేషన్ లోకి మ్యాప్ అవుతుంది. అంతే కదా? ఇక్కడ మనకి డేటా ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతా ఉందా? డేటా అయినా ట్రాన్స్ఫర్ అవుతా ఉందా మనకు అక్కడ? పోనీ అక్కడ రికార్డ్స్ ఏమన్నా బ్లాక్ చేస్తా ఉందా? మేబీ రిస్ట్రిక్ట్ చేస్తా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 రికార్డ్స్ 100 రికార్డ్స్ ఉన్నాయి సోర్స్ లో. ఓకేనా? సో డెస్టినేషన్ లో మనకి 100 రికార్డ్స్ లోడ్ అయ్యాయి. ఓకేనా? ఇన్ కేస్ మనము డేటా కన్వర్షన్ యూజ్ చేస్తే 100 రికార్డ్స్ ఏమన్నా రిస్ట్రిక్ట్ చేస్తుందా? మేబీ 19 లోడ్ అవ్వాలి, 50 రికార్డ్స్ లోడ్ అవ్వాలి, 17 లోడ్ అవ్వాలి అనైనా డేటా కన్వర్షన్ రిస్ట్రిక్ట్ చేస్తుందా? 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 చేయదు కదా. సో అప్పుడు అది నాన్ బ్లాకింగ్ కిందకి వస్తుంది. ఓకేనా? అదేంటంటే మనకి సోర్స్ డెస్టినేషన్. ఓకేనా? సోర్స్ లో 100 ఉన్నాయంటే డెస్టినేషన్ లో కూడా 100 ఉండాలి. ఓకేనా? అప్పుడు సోర్స్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, డెస్టినేషన్ లో కూడా అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. ఓకేనా? సింక్ అవుతుందా? సోర్స్ కి డెస్టినేషన్ కి రికార్డ్స్ మ్యాపింగ్ సింక్ అవుతుంది కదా. దాన్నే నాన్ బ్లాకింగ్ అంటారు, సింక్రనస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఏదైతే రిస్ట్రిక్ట్ చేయకుండా సోర్స్ లో ఏదైతే రికార్డ్స్ ఉన్నాయి కంప్లీట్ రికార్డ్స్ డెస్టినేషన్ లోకి మనం తీసుకోగలుగుతాము. సో రెండు డేటా కౌంట్ అనేది ఈక్వల్ గా ఉందంటే అది నాన్ బ్లాకింగ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడా బ్లాక్ చేయడం లేదు డేటాని, కంప్లీట్ డేటా లోడ్ చేస్తా ఉంది. ఓకేనా? సేమ్ ఇక్కడ మనకి డేటా కన్వర్షన్ ఎక్కడా బ్లాక్ చేయదు కదా డేటాని, జస్ట్ డేటా చేంజ్ చేస్తుంది. ఓకేనా? క్లియరా పాయింట్? క్లియరా? సో నెక్స్ట్ డేటా డిరైవ్డ్ కాలం తీసుకుందాం. డిరైవ్డ్ కాలం ఏం చేస్తుంది? జస్ట్ న్యూ కాలం యాడ్ చేస్తుంది అంతే కదా. ఆల్రెడీ ఉన్న కాలం ఏమన్నా
మేబీ అది రిస్ట్రిక్ట్ చేస్తుందా డేటా లెవెల్లో? డేటాని రిస్ట్రిక్ట్ చేస్తుందా? జస్ట్ లోడ్ అవ్వకుండా స్టాప్ చేయడం కానీ అలాంటివి. నో అన్న. ఇప్పుడు నేను 100 కాలమ్స్ నాకు సోర్స్ లో ఉన్నాయి. నేను డిరైవ్డ్ కాలమ్ యూస్ చేస్తే ఏమవుతుంది? నాకైనా 70, 30 రికార్డ్స్ ఇలా లోడ్ అవుతాయా? 100 రికార్డ్స్ లోడ్ అవుతాయి కదా. రికార్డ్స్ అవి రిస్ట్రిక్ట్ చేయదు కదా. సో అది నాన్ బ్లాకింగ్ ఎందుకు వస్తుంది? అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ మెర్జ్ తీసుకుందాం. ఓకేనా, మెర్జ్ లేకపోతే సార్ట్ తీసుకుందాం. సో సార్ట్ ఏం చేస్తుంది? డేటాను ఒక ఆర్డర్ లో ఇస్తుంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తుంది. అక్కడ మనకి డూప్లికేట్స్ ఇగ్నోర్ చేస్తుంది కదా. ఇగ్నోర్ చేస్తుంది. మేబీ నాకు సోర్స్ లో 100 ఉన్నాయి అంటే మేబీ డూప్లికేట్స్ ఒక 10 రికార్డ్స్ ఉన్నాయంటే 90 రికార్డ్స్ లోడ్ అవుతాయి. రిమైనింగ్ 10 రికార్డ్స్ రిస్ట్రిక్ట్ చేస్తా ఉందా లోడ్ అవ్వడానికి? బ్లాక్ చేస్తా ఉందా? బ్లాక్ చేస్తుంది కదా 10 రికార్డ్స్. దాన్ని ఇక్కడ మనకి సింక్ అవ్వడం లేదు. ఓకేనా, సో సింక్ అవ్వడం లేదు కాబట్టి అది అసింక్రోనస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కిందకి వస్తుంది. ఇక్కడ మనకి అగైన్ బ్లాకింగ్, సెమీ బ్లాకింగ్ అని ఉంది. ఓకేనా, ఇది సెమీ బ్లాకింగ్ అంటే హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ బ్లాక్ చేస్తుంది. బ్లాకింగ్ అంటే ఫుల్ రికార్డ్స్ మొత్తం బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఇది సెమీ బ్లాకింగ్ కిందకి వస్తుందా, బ్లాకింగ్ కిందకి వస్తుందా? సెమీ బ్లాకింగ్ అంటే కొన్ని రికార్డ్స్ మాత్రమే ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది, కంప్లీట్ గా కాదు కదా. అదే మనము నెక్స్ట్ అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోండి. అగ్రిగేట్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్రిగేట్ చేసాము అంటే మనకి సమ్ము, యావరేజ్, మిన్ తీసుకుంటే 1 or 2 రికార్డ్సే కదా మనకు వచ్చేది. డిపార్ట్మెంట్ వైజ్ సమ్ కావాలంటే మేబీ 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, 10 కాలమ్స్ 10 రోస్ వస్తుంది, 2 కాలమ్స్ వస్తుంది. డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీ, యావరేజ్ ఒక 2 కాలమ్స్ వస్తాయి. ఇక్కడ మనకి కంప్లీట్ సోర్స్ లో ఉన్న మేబీ నాకు సోర్స్ లో 10 కాలమ్స్ 100 రోస్ ఉండొచ్చు. సేమ్ నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉందా అగ్రిగేట్ యూస్ చేస్తే? కంప్లీట్ స్ట్రక్చరే చేంజ్ అవుతుంది కదా, అవునా కదా? కంప్లీట్ స్ట్రక్చరే చేంజ్ అవుతుందా అగ్రిగేట్ యూస్ చేస్తే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది అనుకోండి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్, అడ్రస్, ఈ కాలమ్స్ ఒక 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ శాలరీ తీసుకోవాలంటే నాకు ఏ కాలమ్స్ తీసుకుంటాను? నేను డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ తీసుకుంటాను. ఓన్లీ అగ్రిగేటెడ్ పైన తీసుకుంటాను. అగ్రిగేటెడ్ ఓన్లీ 2 కాలమ్సే కదా వస్తాయి మనకు. అవును బ్రో, 2 కాలమ్స్. డేటా సేమ్ గా ఉంటుందా? డేటా కూడా సేమ్ గా ఉండదు కదా. ఇప్పుడు సమ్ చేసి వస్తుంది అంటే ఒక 4-5 రికార్డ్స్ సమ్ అయి వస్తుంది కదా మనకు. బ్రో సమ్ అయి వస్తుంది. అప్పుడు నా కంప్లీట్ డేటానే చేంజ్ అయినట్టే కదా. చేంజ్ అయిపోతుంది. అవునా నవి? సో అప్పుడు అది కంప్లీట్ బ్లాక్ చేస్తా ఉన్నట్టే కదా. కంప్లీట్ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా లేదు, ఓన్లీ 10%. అంటే ఇది కంప్లీట్ బ్లాకింగ్ అన్నమాట. సో రికార్డ్స్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది, కాలమ్ నేమ్స్ చేంజ్ అవుతాయి. ఓకేనా, కాలమ్ నేమ్స్ మొత్తం డేటా టైప్స్ అన్ని చేంజ్ అవుతాయి. అవి బ్లాకింగ్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు నాన్ బ్లాకింగ్ అంటే ఏం చెప్పండి? కంప్లీట్ గా ఏ డేటా కూడా బ్లాక్ చేయదు. కంప్లీట్ ఏదైతే సోర్స్ లో కంప్లీట్ రికార్డ్స్ అన్ని నాకు డెస్టినేషన్ లోకి లోడ్ అవుతాయి. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ నాన్ బ్లాకింగ్. సెమీ బ్లాకింగ్ అంటే హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ లోడ్ అవుతాయి, హాఫ్ ఆఫ్ ద రికార్డ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకేనా, బ్లాకింగ్ అంటే కంప్లీట్ రికార్డ్స్ మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది, అవుట్పుట్ నే చేంజ్ చేస్తుంది. అలా ఇక్కడ చూడు, మెర్జ్ అయిందా మనకు, మెర్జ్ జాయిన్. మెర్జ్ ఏం చేస్తుంది? 2 డేటాని కంబైన్ చేస్తుంది. అవునా, మనం సార్ట్ యూస్ చేస్తాం. సో అక్కడ కంప్లీట్ రికార్డ్స్ మనకి లోడ్ అవ్వదు కదా, హాఫ్ ఆఫ్ ద రికార్డ్సే లోడ్ అవుతాయి. మేబీ సెమీ బ్లాకింగ్ అవ్వచ్చు. మెర్జ్ జాయిన్ ఉంది. మెర్జ్ జాయిన్ లో నాకు ఫస్ట్ టేబుల్లో 10 కాలమ్స్ ఉన్నాయి, సెకండ్ టేబుల్లో 10 కాలమ్స్ ఉన్నాయి. కానీ నేను ఎన్ని కాలమ్స్ తీసుకుంటాను? ఏదైతే రిక్వైర్డ్ కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ మాత్రమే స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, ఇది 2 ways లో యాక్ట్ అవుతుంది. మేబీ సెమీ బ్లాకింగ్ అవ్వచ్చు, బ్లాకింగ్ కూడా అవ్వచ్చు. 2 కాలమ్సే తీసుకుంటే అట్లీస్ట్ అది 10% కూడా కాదు కదా, హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా కాదు. అప్పుడు బ్లాకింగ్ అవుతుంది. సెమీ బ్లాకింగ్ అంటే మేబీ 20 కాలమ్స్ ఉన్నాయంటే అట్లీస్ట్ ఒక 10 కాలమ్స్ కంటే మోర్ దెన్ తీసుకుంటే అది సెమీ బ్లాకింగ్ అవుతుంది. అలా డిఫరెన్షియేట్ చేయొచ్చు. లైక్ ఇలా మనకు చాలా ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పుడు యూనియన్ హాల్ ఉంది. యూనియన్ హాల్ ఏం చేస్తుంది?
కంప్లీట్ రికార్డ్స్ మొత్తాన్ని మెర్జ్ చేసి ఇస్తుంది. సో ఇది మనకు బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్, సెమీ బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ ఏంటంటే ఎక్కడా డేటా రిస్ట్రిక్ట్ చేయడం లేదు, కంబైన్ చేసి ఇస్తా ఉంది. ఈవెన్ డూప్లికేట్స్ కూడా ఇగ్నోర్ చేయడం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కాపీ కాలం ఉంది. కాపీ కాలం ఏం చేస్తుంది, కంప్లీట్ ఒక కాలం యొక్క కాపీ తీసుకుంటుంది. ఓకేనా. సో ఇది ఎక్కడైనా డేటా రిస్ట్రిక్ట్ చేస్తుందా? నో బ్రో. నో. క్యారెక్టర్ మ్యాప్? నో. ఇవన్నీ ఏ కేటగిరీకి వస్తాయి? నాన్ బ్లాకింగ్ వస్తాయి. ఓకేనా. ఇలా నెక్స్ట్ మనకి ఇంకొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, లైక్ లుక్అప్, ఫజీ లుక్అప్, ఎస్సిడి, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా. అవన్నీ మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ కిందకు వస్తుంది, ఏ కేటగిరీ కిందకు వస్తుందో మీరే అనలైజ్ చేసుకొని అక్కడ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు అయితే క్లియరా? సార్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ సింక్రోనస్ రాసుకోండి. ఫస్ట్ సింక్రోనస్. ఫస్ట్ పాయింట్ synchronous transformation. Synchronous transformation will dump whole data from source to destination. Synchronous transformation will dump whole data from source to destination without blocking any rows. మా శ్రావణి క్లియర్ అమ్మా నీకు? ఏమైనా డౌట్ ఉందా? లేదన్నా. Synchronous transformation will dump whole data from source to destination without blocking any rows. Without blocking any rows. Next point. It is classified into one type. It is classified into one type. Non-blocking. Non-blocking. It won't block any rows. It won't block any rows. It won't block any rows. Next point, the output is the output కాదు, సో నోట్ చేసుకోదండి. In synchronous the input and output records count. In synchronous, the input and output record count counts will be same always. In synchronous, the input and output records count will be same always. Next, transformations note చేసుకోండి. Like data conversion, derived column, multicast కూడా మనం డిస్కస్ చేసాం కదా. మల్టీకాస్ట్ ఏం చేస్తుంది, జస్ట్ మల్టిపుల్ డెస్టినేషన్ కి 100% డేటా లోడ్ చేస్తుంది. సో ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయదు. సో మల్టీకాస్ట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషనల్ స్ప్లిట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కదా. కండిషనల్ స్ప్లిట్ రిస్ట్రిక్ట్ చేస్తుందో చేయదా, డేటాని స్ప్లిట్ చేస్తుంది కదా, డిపెండ్స్ ఆన్ కండిషన్. అయినా కూడా మనకు మొత్తం కంప్లీట్ అవుట్పుట్ డెస్టినేషన్ లోకి వచ్చేస్తుంది. ఎలా అంటే మనం ఏదైతే ఫిల్టర్ చేస్తుంటామో ఆ రికార్డ్స్ మాత్రం కేస్ 1, కేస్ 2, కేస్ 3 లోకి వెళ్తుంది. రిమైన్ రికార్డ్స్ అన్ని ఎక్కడ వస్తాయి, డిఫాల్ట్ అవుట్పుట్ లోకి వస్తుంది. ఎక్కడ మనకి అక్కడ రిస్ట్రిక్ట్ చేయడం లేదు, రిలీజ్ చేస్తుంది డేటా మొత్తాన్ని. ఓకేనా. అది కూడా మనకు నాన్ బ్లాకింగ్ కిందకే వస్తుంది. డేటా కన్వర్షన్, డిరైవ్డ్ కాలం, కండిషనల్ స్ప్లిట్, మల్టీకాస్ట్,
కాపీ కాలం, క్యారెక్టర్ మ్యాప్ ఇలా నోట్ చేసుకో. సో ఫ్యూచర్లో ఇంకా మనం డిస్కస్ చేసే డేటా టైప్స్ మీరు అనలైజ్ చేసుకొని మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ హెడ్డింగ్ అసింక్రోనస్ ట్రాన్స్ఫర్మేషన్స్. First point, in this transformation, it may or may not transfer the whole data into destination. In this transformation, it may or may not transfer whole data into destination. And the record counts usually change from input to output. And the record counts usually change from input to output. Okay. So next, it is classified into two types: semi-blocking and blocking. So semi-blocking lo just oka line పెట్టుకోండి చాలు. It may get half of the records. It may get to the lending. It may load half of the records to the destination. It may load half of the records to the destination. It may block some records. It may be block some records. It may be block some records. It may be block some records. Brackets lo manaku merge join ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మెర్జ్ జాయిన్, సార్ట్, మీరు జస్ట్ గూగుల్లో సింక్రోనస్ అసింక్రోనస్ ట్రాన్స్ఫర్మేషన్స్ డేటా లిస్ట్ తీసుకుంటే మీకు వచ్చేస్తుంది, కంప్లీట్ డేటా మీకు వచ్చేస్తుంది, ఏవేవి సింక్రోనస్ విత్ ఎగ్జాంపుల్స్ సార్. ఓకే. నెక్స్ట్ బ్లాకింగ్. This transformation will block almost all the rows. This transformation will block almost all the rows. This transformation will block almost all the rows before dumping into destination. Brackets లో మనకు అగ్రిగేట్, ఇంకేమున్నాయి మనకు, రో కౌంట్ కూడా పెట్టుకోండి. నేను చెప్తా, జస్ట్ అది ఎన్ని రోస్ కౌంట్ ఇస్తుంది అంతే. కౌంట్ అంటే మనకి ఏమొస్తుంది, కౌంట్ ఆఫ్ స్టార్ ఒకటే కదా కాలం. సో అది
అగ్రిగేట్ సార్ట్ కూడా బ్లాకింగ్ మేబీ ఉండొచ్చు. ఇప్పుడు 10 రికార్డ్స్ లో అవుట్ ఆఫ్ 10 లో 5-6 డూప్లికేట్స్ ఉన్నాయి అంటే మనకు ఆల్మోస్ట్ హాఫ్ రికార్డ్స్ కూడా లోడ్ అవ్వదు కదా. ఫజీ లుకప్ బ్లాక్డ్ ఇక్కడ ఉన్నాయి చూడండి బ్రో. బ్లాకింగ్ అగ్రిగేట్ సార్ట్ కూడా పెట్టుకోండి. ఫజీ లుకప్ ఇవి మనం డిస్కస్ చేయడం లేదు కదా. చాలా తక్కువ బ్లాక్. రో కౌంట్ సెమీ నాన్ బ్లాకింగ్ ఎందుకు వచ్చింది ఎందుకు. ఓకే, ఈ పాయింట్స్ నోట్ చేసుకొని జస్ట్ ఎక్స్ట్రా అని పెట్టు ఈటీసీ. సో ఇవి మనకు అసింక్రోనస్ సింక్రోనస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆల్మోస్ట్ మనకు టాస్క్స్ కూడా అయిపోయాయి. సో బల్క్ ఇన్సర్ట్ అయింది. ఎగ్జిక్యూట్స్ ఈక్వల్ బల్క్ ఇన్సర్ట్ డేటా ఫ్లో. ఎగ్జిక్యూట్ ప్రాసెస్ ఉంది. ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ అయింది. ఫైల్ సిస్టమ్ ఉంది. సెండ్ మెయిల్ అయింది. మనకి పెండింగ్ ఉన్నది ఏది? ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్, ఎఫ్టిబి టాస్క్. 2 టాస్క్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ 1 2 3 4 ట్రాన్స్ఫర్మేషన్స్. 4 ట్రాన్స్ఫర్మేషన్స్, 2 టాస్క్స్. ఆల్మోస్ట్ ఇది ఒక 4 days.